హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ మామిడి చేస్తే మాత్రం ఇష్టంగా తింటా. ఏంట్రా ఫోనా? ఇటు నేను ఎట్లాగో చెప్తున్నాను చెప్పి వీడియో చెప్తున్నాడు. రే ఇది తెలుగులా తెలుసు. రే 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 రండి రండి. మళ్ళీ వాడు ఏమన్నాడు, మార్నింగ్ 7కి లేస్తా మిమ్మల్ని లేపుతా అన్నాడు. ఈరోజు రేణు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అండి, బయలుదేరుతున్నాము. పెట్టేసా ఇంకా. టీ ఇదిగోండి, ఉమా వాళ్ళు ఇచ్చింది ఇదే కదా, ఉమా వాళ్ళు పెట్టింది ఇదేనండి. బిన్నెలు రేట్ ఎక్కువ ఉన్నాయి అని చెప్పేసి సైజ్ తెచ్చారు, మనం ఆ సైజ్ తెచ్చినాం బిన్నెలు. అవును, అప్పుడు మేము కొన్నప్పుడు తక్కువే ఉండే. పాపం వాళ్ళు ఎంత ఇచ్చారో ఏమి ఇచ్చారు కదండి, అభిమానం తెచ్చారా లేదా. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు పాపకి చాలా కాస్ట్ పెరిగిపోయాయి. ఒక ఇల్లు కొనుక్కోవడం అన్నా, ఫంక్షన్ చేసుకోవడం అన్నా మామూలు విషయం కాదు కదండి. ఇంట్లో చాలా ఖర్చులు అవుతాయి. మధుగాడికి అయితే చాలా ఖర్చు అయ్యాయండి. గృహప్రవేశానికి, వ్రతానికి నెక్స్ట్ చాలా ఖర్చు అయ్యాయి. ఖర్చు అవుతూనే ఉంటాయి, ఒళ్ళు శ్రమ రెండు ఉంటాయి అన్నమాట. గృహప్రవేశం అంటే అలానే ఉంటుంది. అవును, ఫంక్షన్ అంటే నిజంగా చాలా ఖర్చు అవుతాయి. నిన్న టెంపుల్కి వెళ్ళి వచ్చేసామండి. మన యాదగిరిగుట్టకి వెళ్ళేసి వచ్చామన్నమాట. ఆ వీడియో కూడా ఉంది, ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. అది బాగా జరిగింది, దర్శనం చాలా బాగా జరిగింది. అనంత్ బర్త్డే కూడా May 3rd జరిగింది. సో వీడియోస్ ఉన్నాయి, పెడతాను తప్పకుండా. అండ్ ఏదైతేనే ఉంది, వాడైతే సొంతలు కట్టుకున్నాడు, వాడికంటే ఒకటి వచ్చింది. చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఏంటి మనం పచ్చిరప్పు పెడదాం సొంత, ఈరోజు పెడదాం సొంత, కనీసం జస్ట్ కలిపిపోవడమే కదా. అది కూడా ఆవకాయ పచ్చడి శైల్వాస్ కిచెన్ దగ్గర తెచ్చుకు, ఎంత బాగుందో అండి టేస్ట్. ఇది అయిపోయింది కూడా, శైల్వాస్ కిచెన్ తెచ్చుకున్నాము. అసలు సూపర్ టేస్టీగా ఉందండి, అసలు ఎంత బాగుందండి అంత బాగుంది. ఇంకో మామిడికాయ పచ్చడి మన ఉప్మాలో కన్నిటిలోకి అదే తింటున్నాను నేనైతే. శైల్వాస్ కిచెన్ వారిది చాలా బాగుంది. కారం కూడా సూపర్గా ఉందండి. మేము కారం పచ్చడి, కారం కూరలో కూడా వేస్తున్నాం ఎర్రగా, ఎంత బాగుంటుందో కూర. ఏంటి రాగులు, జొన్నలు, బార్లీ గింజలు మిక్సీ పట్టుకున్నా, కడిగి గాలిచ్చి ఆరబెట్టి మిక్సీ పట్టుకొని జావ చేసుకొని తాగుతున్నా రోజు మార్నింగ్. అది ముద్ద ముద్ద ఏదో వచ్చింది, లాస్ట్ అడిగంటింది అలా కొంచెం అట్లా ఉన్నది. టిఫిన్ మానేస్తే లావు తగ్గుతామని. టిఫిన్ మానేస్తే లావు తగ్గుతారా? వాకింగ్ చేయాలి. పొట్ట తగ్గిద్దని మా ఆవిడ మనీ ప్లాంట్ దీంట్లో కూడా వేసింది. మా ఇంటి పక్కన చూడండి ఎంత గ్రీనరీ ఉందో. మీరు తింటారా తినరో తెలియదు, నేనైతే తింటానండి. ఉప్మా అండ్ బాగా తింటా, ఉప్మా ఇష్టంగానే తింటా. మా ఆవిడ చేస్తే చాలా ఇష్టంగా తింటా. చాలా కమ్మగా చేస్తుంది సునీత. దీవెన్ దీవెన్ నీళ్ళ సౌండ్ వస్తుంది ఇక్కడ. దీవెన్ డోరే కొత్తగా వచ్చారు ఆ కట్టను. దీవెన్ ఆరాధ్య తొందర రా నాన్న, తినేసి వెళ్ళాలి. అవునా, వస్తాయిలే. ఉప్మా మామిడికాయ పచ్చడి సూపర్ కాంబినేషన్, చాలా బాగుంటుంది. ఓన్లీ మమ్మీ నీ షుగర్ వేసుకున్నావా? కూర్చో కూర్చో డాడీ. దాని మీద పక్కనే కొంచెం కొంచెం అట్లా కాదు తినేది. నేను చెప్పనా, నువ్వు ఇట్లా దీన్ని ఉప్మా తీసుకో కొంచెం, ఎంత కావాలి ఎంత తింటావు అంత అట్లా. ఇప్పుడు షుగర్లో వేసుకోవాలి, డిప్ చేసుకో చాలు. తినేసాయి. మోడిఫికేషన్ చేసుకోండి.
రావట్లేదే. బాగుందా మమ్మీ? కాదు ఈ జుట్టు ఇప్పుడే లేచిందిగా, అందుకే ఇట్లా ఉంది. పిచ్చుక జీవన నీ ఫేవరెట్ టిఫిన్ ఏంటి? నాన్ వెజ్ తిన్నావు బాగా. పింపుల్ అది. అమ్మగారు నాన్ వెజ్ బాగా తిన్నారు కదా, దాచిపెట్టుకొని మరి మటన్ బిర్యానీ. రొయ్యల పచ్చడి మొత్తం నువ్వే తిన్నావు అంటారు. కేజీ పచ్చడి. ఓకే అండి, బాయ్.